సమాజంలో నేటికి రోజు రోజుకు చర్మ లైంగిక వ్యాధులు ఎక్కువగా పెరిగిపోతున్నాయి. దీని నివారణ చర్యలు ఎలాంటి చర్యలు తీసుకోవాలి అంశం మీద మనతో మాట్లాడేందుకు చర్మ వ్యాధుల చికిత్స నిపుణులు డాక్టర్ శ్రీనివాస్ ప్రసాద్ మనతో పాటు ఉన్నారు. వారిని మరిన్ని విషయాలు కనుక్కుందాం. గారు, ఎక్కువగా లైంగిక వ్యాధులకు సంబంధించిన అనేక వ్యాధులు బయటపడుతున్నాయి. అవి వాటి నివారణ కోసం ఎలాంటి చర్యలు తీసుకోవాలండి? అసలు ఈ లైంగిక వ్యాధుల నివారణ కోసం ఏమేం చర్యలు తీసుకోవాలి అని మనం ప్రశ్నించుకునే ముందు అసలు లైంగిక వ్యాధులు ఈ మధ్యకాలంలో ఎందుకు పెరుగుతున్నాయి అని మనం ఆలోచించినట్టయితే దానికి కొన్ని ముఖ్య కారణాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఇంటర్నెట్ ఎక్స్ప్లోజన్. సో ఎక్కడ పడితే అక్కడ ఇంటర్నెట్ వచ్చేస్తుంది. మన ప్రపంచం అంతా కూడా మన గుప్పెట్లోకి వచ్చేస్తుంది, మన సెల్ ఫోన్ గుప్పెట్లోకి. సో దీని మూలంగా అడాలసెంట్ అంటే కౌమార స్టేజ్లో ఉన్న వాళ్ళు, ముఖ్యంగా అడాలసెంట్ 13 నుంచి 18 లోపల పిల్లలు, వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ ఇంటర్నెట్లో రకరకాల ఇవి చూసి విచ్చలవిడి శృంగారానికి పీర్ ప్రెషర్ అంటారు. అంటే మన ఫ్రెండ్ చేస్తున్నాడు కదా, మనం కూడా చేస్తే బాగుంటుంది అని దానికి అట్రాక్ట్ అవుతున్నారు. సో ఈ అట్రాక్ట్ అవటం మూలంగా వీళ్ళు అన్ప్రొటెక్టెడ్ సెక్స్ మూలంగా ఈ లైంగిక వ్యాధులు అనేవి బాగా సమాజంలో పెరిగిపోతున్నాయి. ఈ లైంగిక వ్యాధుల్ని ఎలా ప్రివెంట్ చేయాలి అనేటట్టయితే అసలు ముందు లైంగిక వ్యాధులు అనేవి ఎలా స్ప్రెడ్ అవుతాయి అని మనం తెలుసుకోవాలి. అదేంటంటే ఒక మనిషి నుంచి వేరే మనిషికి అన్ప్రొటెక్టెడ్ ఇంటర్ కోర్స్ మూలంగా స్ప్రెడ్ అవుతాయి. అన్ప్రొటెక్టెడ్ ఇంటర్ కోర్స్ అంటే ఆ మనిషి మగవతనైతే కండోమ్ కానీ, ఆడవాళ్ళకు కూడా ఫీమేల్ కండోమ్స్ అని వచ్చాయి. ఫీమేల్ కండోమ్స్ కానీ వేసుకోకుండా సెక్స్లో పార్టిసిపేట్ చేసినట్టయితే తెలియని పర్సన్స్తో లేదా తన భార్యతో కానీ తన భర్తతో కానీ కాకుండా బయట వాళ్ళతో చేసినట్టయితే లైంగిక వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ లైంగిక వ్యాధులు ఏంటంటే చాలామంది ఒక భ్రమలో ఉంటారు, కేవలం అంగం మీద మాత్రమే వస్తాయి, లేదా కేవలం ఆడవాళ్ళకైతే యోని మీద మాత్రమే వస్తాయి, మానం మీద మాత్రమే వస్తాయి అని. అది తప్పు. ఒకసారి కొన్ని లైంగిక వ్యాధులు అక్కడి నుంచి శరీరం మొత్తం కూడా స్ప్రెడ్ అవుతాయి. అందుకు ఉదాహరణ ఏంటంటే హెచ్ఐవి అనేది మనకి ఎక్కడ జెనిటల్స్ మీద కనిపించదు, కానీ శరీరంలో స్ప్రెడ్ అవుతుంది. అది సెక్స్ ద్వారానే స్ప్రెడ్ అవుతుంది. అలాగే నిన్నే మనకి టీవీలో చూసాం, భారతదేశం హెపటైటిస్ బికి మెయిన్ సెంటర్ అయింది, ఫస్ట్ ప్లేస్లో ఉంది అని చెప్పి. ఫస్ట్ ప్లేస్లో ఉన్నా సెకండ్ ప్లేస్లో ఉన్నా కూడా హెపటైటిస్ బికి కారణం ఏంటి అంటే ఒకటి బ్లడ్ ద్వారా ట్రాన్స్ఫర్ అవ్వచ్చు, రెండోది అన్ప్రొటెక్టెడ్ సెక్స్ మూలంగా. సో హెపటైటిస్ బి, హెచ్ఐవి లాంటివి అక్కడ జననాంగం మీద ఏమీ కనిపించవు, కానీ లోపలికి సైలెంట్గా స్ప్రెడ్ అవుతాయి అన్నమాట. అలా కాకుండా వేరే రకమైన లైంగిక వ్యాధులు ఉన్నాయి. అవేంటంటే అక్కడ పెనిస్ మీద కానీ లేదా వజైనా మీద కానీ కనిపిస్తాయి, అక్కడే ఉన్నాయి అని మనం అనుకుని అశ్రద్ధ చేయొచ్చు, తగ్గిపోతాయి అని చెప్పి. కొన్ని తగ్గినట్టు కనిపిస్తాయి కానీ లోపలికి స్ప్రెడ్ అవుతాయి. ఉదాహరణకి సిఫిలిస్ కానీ, అలాగే గోనరియా కానీ అలాంటివి లోపలికి కూడా స్ప్రెడ్ అవుతాయి. సో ఈ లైంగిక వ్యాధులు ఇలా వచ్చినవి ఒకటి అన్ప్రొటెక్టెడ్ సెక్స్ మూలంగా స్ప్రెడ్ అవుతున్నాయి. రెండో ముఖ్య కారణం ఏంటంటే వాటికి సరైన వైద్యం తీసుకోరు అనమాట. ఉదాహరణకి ఇక్కడ మనకి చర్మ లైంగిక వ్యాధుల డిపార్ట్మెంట్ ఉంది, అలాగే బయట చర్మ లైంగిక వ్యాధుల స్పెషలిస్టులు ఉన్నారు. కానీ చాలామంది ఏం చేస్తారంటే ఈ డిపార్ట్మెంట్కి వెళ్ళినా లేదంటే బయట ఈ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తే మిగతా వాళ్ళకి తెలిసిపోతుందేమో అని చెప్పి అన్క్వాలిఫైడ్ డాక్టర్స్ దగ్గర కానీ లేదా క్వాక్స్ దగ్గర కానీ లేదా డైరెక్ట్గా మందుల షాప్కి వెళ్ళిపోయి మందులు కొనేస్తారు. ఆ మందుల మూలంగా బయటికి తగ్గినట్టు కనిపిస్తుంది కానీ బయట పూర్తిగా తగ్గకపోతే లోపల స్ప్రెడ్ అయిపోతుంది. లోపల స్ప్రెడ్ అవ్వడం మూలంగా ఏమవుతుంది అంటే వాళ్ళకి సిస్టమిక్ ఇన్ఫెక్షన్స్, అంటే లోపల తీవ్రమైన వ్యాధులు రావచ్చు, అలాగే వాళ్ళకి ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ రావచ్చు, సెక్షువల్ ప్రాబ్లమ్స్ అంటే నపుంసకత్వం లాంటివి రావచ్చు, లేదా ఇన్ఫర్టిలిటీ పిల్లలు పుట్టకపోవడం లాంటి సమస్యలు రావచ్చు. వీటిలన్నిటికంటే మెయిన్ ఏమవుతుందంటే వాళ్ళ పార్ట్నర్ తప్పేం లేకుండానే వీళ్ళ నుంచి ఆ లైంగిక వ్యాధి ట్రాన్స్మిట్ అయిపోతుంది. సో ఈ విధంగా లైంగిక వ్యాధులు స్ప్రెడ్ అవుతుంటాయి. సో నేను చెప్పేది ఏంటంటే లైంగిక వ్యాధులు నివారణకి ఏం చేయాలి అంటే 3 Cలు. మొదటి సి ఏంటంటే యూ షుడ్ బి ఏబీసీ అనేది పాటించాలి. ఏ అంటే ఏంటంటే
పెళ్ళయ్యేదాకా యాబ్స్టినెన్స్ అనేది మెయింటైన్ చేయాలి. యాబ్స్టినెన్స్ అంటే పెళ్ళయ్యేదాకా ఎవరిని కలవకూడదు. సో ఏ అయిపోయింది. బి అంటే ఏంటంటే బీ ఫెయిత్ఫుల్ టు యువర్ పార్ట్నర్, అంటే మీ భార్యతో కానీ మీ భర్తతో కానీ మీరు విశ్వాసంగా ఉండాలి. అంతే తప్ప బయట వేరే వ్యక్తిని కలిసి ఇక్కడికి వచ్చినట్టయితే ఏమవుతుందంటే మీ భార్యకో మీ భర్తకో మీ ద్వారా కూడా లైంగిక వ్యాధులు స్ప్రెడ్ అయిపోతాయి. మూడోది సి అంటే ఏ ఏంటి యాబ్స్టినెన్స్, సో ఆపుకోవటం పెళ్ళి అయ్యేదాకా. బి అంటే ఏంటంటే మీ భార్యతో కానీ మీ భర్తతో కానీ బీ ఫెయిత్ఫుల్. సి అంటే ఏంటంటే ఏను బీను మీరు పొరపాటున ఎప్పుడైనా చేయలేని పరిస్థితి ఏర్పడితే, అంటే ఈ సి ఫాలో అవ్వమని నేను చెప్పను, ఏ బిఏ ఫాలో అవ్వాలి. కానీ సి అనేది ఏంటంటే కరెక్ట్ అండ్ కన్సిస్టెంట్ యూజ్ ఆఫ్ కండోమ్. పొరపాటున ఎప్పుడైనా చేసినట్టయితే కండోమ్ సరి అయిన పద్ధతిలో వాడుతూ ఉన్నట్టయితే ఏబిసి 3 ఫాలో అయినట్టయితే లైంగిక వ్యాధులు నివారించవచ్చు. ఒకవేళ లైంగిక వ్యాధులు కనుక వచ్చినట్లు అయితే సరైన వైద్య నిపుణుడికి, అంటే లైంగిక వ్యాధుల స్పెషలిస్ట్కి వెంటనే చూపించుకున్నట్టయితే దాన్ని తగ్గించవచ్చు. కొన్ని లైంగిక వ్యాధులు ఏంటంటే పూర్తిగా తొలగిపోవు. ఉదాహరణకి హెచ్ఐవి ఉంది, అలాగే వెనెరియల్ వాట్స్ అని ఉన్నాయి. ఇలాంటివి పూర్తిగా తొలగిపోవు, శరీరంలో ఉండిపోతాయి, లేదా జెనైటల్ హెర్పిస్ అనేది. కానీ వాటి తీవ్రతను తగ్గించవచ్చు. కొన్ని రకాల లైంగిక వ్యాధులు పూర్తిగా తొలగించేసేసేయచ్చు, తద్వారా పార్ట్నర్కి స్ప్రెడ్ అవ్వకుండా మనం కాపాడవచ్చు. అలాగే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే గర్భం ద్వారా లోపల పిండానికి బిడ్డ కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. లైంగిక వ్యాధి ఎలా గుర్తిస్తారండి? లైంగిక వ్యాధులు పేషెంట్ ఎలా గుర్తించాలి అంటే ఫస్ట్ది ఎవరైనా తెలియకుండా ఎవరితోనైనా తెలియని వాళ్ళతో అన్ప్రొటెక్టెడ్ సెక్స్ చేస్తే వెంటనే అనుమానం రావాలి. అనుమానం వచ్చిన తర్వాత ఎప్పుడైనా జెనైటల్స్ మీద ఏమన్నా ర్యాష్ అంటే లేదా చీము లేదా పుళ్ళు లేదా గ్రోత్స్ కానీ వస్తే వెంటనే స్పెషలిస్ట్ని కన్సల్ట్ చేయాలి. ఒక్కోసారి ఇందాక చెప్పాను కదా, హెచ్ఐవి, హెపటైటిస్ బి లాంటి వాటిల్లో వెంటనే లక్షణాలు ఉండవు జెనైటల్స్ మీద, లోపల ట్రాన్స్మిట్ అయిపోతే. సో అలాంటి అనుమానం వచ్చినా కూడా వెంటనే స్పెషలిస్ట్ని కన్సల్ట్ చేయాలి. స్పెషలిస్టులు ఎలా గుర్తించాలి అంటే దానికి ఫస్ట్ దే షుడ్ హ్యావ్ హై సస్పిషన్ ఇండెక్స్. ఇది లైంగిక వ్యాధి అవ్వచ్చా అని ముందు బాగా అనుమానం ఉండాలి. అలాగే దానికి సంబంధించి రకరకాల జబ్బులు ఉన్నాయి. లైంగిక వ్యాధులు ఏంటంటే సిఫిలిస్ అనేది ఉంది, జెనైటల్ హెర్పిస్ అని ఉంది, గాన్రియా అని ఉంది, అలాగే హెచ్ఐవి ఉంది. సో వీటిలన్నిటి గురించి థరో నాలెడ్జ్ ఉండాలి. ఏ ఇన్వెస్టిగేషన్స్ చేయాలనేది తెలుసుకోవాలి. సో ఆ ఇన్వెస్టిగేషన్స్ చేస్తే వెంటనే మనకి తెలిసిపోతుంది. చాలామంది మహిళలు కానీ ఇటు పురుషులు కానీ ఆవేశంగా సెక్స్లో పాల్గొనడానికి ముందుగా ఈ కండమ్స్ కూడా వాడరు. చాలా ఆవేశంగా ముందుకు అమ్మాయి అట్రాక్షన్ అయితే అమ్మాయి, అబ్బాయితో అట్రాక్షన్ అబ్బాయి, వీళ్ళు తొందరపడి చేస్తారు. చివరికి జీవితం నాశనం అయ్యే పరిస్థితి వస్తుంది. అట్లా ఇలా చేయడం వల్ల దీని మార్గం ఏంటి? ఆపటం మార్గం కానీ దీనికి యాక్చువల్గా ఏంటంటేనండి, స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వం, కేవలం ప్రభుత్వం మీద ఎప్పుడు మనం భారం వేయకూడదు. ప్రజలు, వాలంటరీ ఆర్గనైజేషన్స్ ఇవన్నీ కూడా లీడ్ రోల్ తీసుకుని సెక్స్ ఎడ్యుకేషన్ గురించి బాగా ప్రచారం చేయాలి. అలాగే ఈ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ అంటే లైంగిక వ్యాధుల గురించి ఇవి రావటం మూలంగా వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. కొన్ని లైంగిక వ్యాధులు శరీరం నుంచి పర్మనెంట్ ఎప్పటికీ ఎల్లో బయటికి అనేది తెలియచేయాలి. అలాగే వాళ్ళ ద్వారా వాళ్ళ పార్ట్నర్స్కి వెళ్తుందనేది తెలియచేయాలి. అలాగే గర్భంలో ఉన్న పిండానికి స్ప్రెడ్ అవుతుందనేది తెలియచేయాలి. సో సెక్స్ ఎడ్యుకేషన్, హెల్త్ ఎడ్యుకేషన్ అబౌట్ ది సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. దీనికోసం వాలంటరీ ఆర్గనైజేషన్స్, గవర్నమెంట్, ప్రజలు అందరూ కూడా లీడ్ రోల్ తీసుకుని ఈ ప్రచారం, అలాగే మీ మీడియా ద్వారా కూడా బాగా ప్రచారం చేయాలి. ఎలక్ట్రానిక్ మీడియా అవ్వచ్చు, పేపర్ మీడియా అవ్వచ్చు, ఏదైనా కూడా. సో ఇంటర్నెట్ వాటిల్లో కూడా ఇప్పుడు మన చేతిలో ప్రపంచం ఉంది కాబట్టి దాని ద్వారా, ఈ చేతిలో ఉన్న ప్రపంచం ద్వారానే ఈ నెగిటివ్ పరిణామాలు ఏర్పడుతున్నాయి. దుష్ఫలితాలు ఏంటంటే లైంగిక వ్యాధులు స్ప్రెడ్ అవ్వటం, లేదా వైలెన్స్ అనేది పెరగడం. అలాగే దీన్ని మనం మంచికి కూడా వాడుకోవచ్చు. సెక్స్ ఎడ్యుకేషన్ ఇలాంటి వాటికి వీటిని వాడుకుంటే మనం తగ్గించవచ్చు. హెచ్ఐవి వల్ల మరణాల సంఖ్య తగ్గుతుందండి ఈ మధ్యకాలంలో? ఇండియాలో రేషియో ఎంత ఉంది, ఏపీలో ఎంత ఉందండి? ఇండియా ఇప్పుడు హెచ్ఐవి ఇన్ఫెక్షన్ మూలంగా మరణాల సంఖ్య తగ్గుతోంది. ఎందుకంటే థ్యాంక్స్ టు ది ఎఫర్ట్స్ ఆఫ్ ది గవర్నమెంట్, నాకో, నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ మూలంగా, వాటి మూలంగా ఇండియా ఒకప్పుడు చాలా ఎక్కువ హెచ్ఐవి ఉండేవి. ఇప్పుడు ఏంటంటే బాగా ఈ దాని గురించి, హెచ్ఐవి గురించి ప్రజల్లో అవగాహన పెంచడం మూలంగా హెచ్ఐవి ఇన్ఫెక్షన్ తగ్గుతుంది.
కానీ ప్రాబ్లం ఏమవుతుందంటే హెచ్ఐవి ఒక్కటే లైంగిక వ్యాధి అన్న భ్రమలో కొంతమంది ముఖ్యంగా అడాల్సెంట్ పీపుల్ ఉంటున్నారు. హెచ్ఐవి రాకపోతే చాలు అని. చాలా రకమైన సుఖ వ్యాధుల మూలంగా కూడా చాలా కాంప్లికేషన్స్ వస్తాయి. సో అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి. హెచ్ఐవి మరణాలు తగ్గుతున్నాయి కానీ హెచ్ఐవి అనేది ఇప్పుడు ఎలా తయారైందంటే క్రోనిక్ మేనేజబుల్ డిసీజ్ కింద. అంటే హెచ్ఐవి వచ్చిన వాళ్ళకి మనం వాడుతున్న సరైన టైంలో ఏఆర్టీ వాడటం వల్ల మరణాలు తగ్గిస్తున్నాం. కానీ మిగతా ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో మిగతా ఇన్ఫెక్షన్స్ రాకుండా వాళ్ళు పద్ధతి ప్రకారం డాక్టర్ గారు చెప్పిన పద్ధతిలో ఏఆర్టీ వాడుకుంటూ ఉంటే మరణాలు ఇంకా కూడా మనం తగ్గించవచ్చు. కానీ అదే టైంలో మిగతా లైంగిక వ్యాధుల గురించి కూడా జాగ్రత్తతో ఉండాలి. ఈ చర్మ వ్యాధులు లేదా లైంగిక వ్యాధులు ఈ రెండింటిని తగ్గించుకోవాలంటే మనిషి ప్రతిరోజు ఏం చేయాలి? ఫస్ట్ థింగ్ ఏంటంటేనండి, చర్మ వ్యాధులు తగ్గించుకోవటం ఎలాగంటే బాడీ హైజీన్ మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. అలాగే లైంగిక వ్యాధులు తగ్గించుకోవాలంటే సెక్షువల్ హైజీన్ మెయింటైన్ చేస్తూ ఉండాలి. సో ఈ రెండు మెయింటైన్ చేస్తూ ఒకవేళ ఏమన్నా చర్మ వ్యాధికి సంబంధించి మీకు అనుమానం వచ్చినా లేదా లైంగిక వ్యాధి గురించి మీకు అనుమానం వచ్చినా వెంటనే అన్క్వాలిఫైడ్ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళకుండా, అలాగే ఇంటర్నెట్లో చూసి ట్రీట్మెంట్ సొంతంగా తీసుకోకుండా, అలాగే మెడికల్ షాప్కి వెళ్ళిపోయి ట్రీట్మెంట్ సొంతంగా తీసుకోవటం కాకుండా స్పెషలిస్టులు ఉన్నది దీనికోసమే, వాళ్ళు కష్టపడి చదివిన దీనికోసమే. వెంటనే స్పెషలిస్టులు కనుక కన్సల్ట్ చేసినట్టయితే చాలా వరకు వీటి మూలంగా వచ్చే సీరియస్ కాంప్లికేషన్స్ని మనం తగ్గించవచ్చు. వచ్చేసి